ప్రతి మనిషికి వ్యత్యాసం ఉంటుంది. కానీ ఒక కుటుంబంలో పెరిగేటువంటి పిల్లలు మాక్సిమం ఒకేలాంటి ప్రవర్తన ఉండాలి. లేకపోతే ఆహ్, ఏదైనా సరే చేసేటువంటి పనిలో కానీ కొంత పోలిక ఉండాలి అనేటువంటిది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అది చాలా సర్వసాధారణం. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కూడా. కానీ ఒకే కుటుంబ నేపథ్యంలో పెరిగినప్పటికీ కూడా ఇద్దరు పిల్లలకి వాళ్ళ అభిరుచుల్లో తేడా ఉండొచ్చు. లేదా వాళ్ళు చదువులో తేడా ఉండొచ్చు కొంతమందికి. కొంతమందికి వాళ్ళ ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది. కొంతమంది సోషలైజింగ్‌లో చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒకటి పెంపకం కాస్త ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు లేకపోతే మనం జనరల్‌గా ఉండేటువంటి మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, ఇప్పుడు ఒక 2 మొక్కలు నేను పెంచుతున్నాననుకోండి. ఒక మొక్క బాగా ఏపుగా పెరుగుతుంది. దానికే ఎక్కువ కేరింగ్ అనేది నేను ఇవ్వడం మొదలుపెడతాను. రెండవ దాన్ని చూసుకోనా అంటే చూసుకుంటాను. కానీ కొంత కేరింగ్ అనేది తగ్గుతుంది. ఇది ఆటోమేటిక్‌గా వచ్చేటువంటిది. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక నలుగురిలో మాట్లాడుతున్నాము. ఎవరైతే కొద్దిగా అట్రాక్టివ్‌గా అనిపిస్తారో వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఇస్తాం. సో, సేమ్ ధోరణి ఏమవుతుంది అంటే, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకళ్ళు బాగా చురుగ్గా ఉన్నారనుకోండి, పేరెంట్స్ అటెన్షన్ అటువైపు వెళ్ళిపోతుంది. సో, సెకండ్ వాళ్ళు ఆటోమేటిక్‌గా అనుకోకుండానే కొంత నెగ్లెక్ట్ చేయబడతారు. ఇదొక రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక చైల్డ్ చాలా చేస్తున్నప్పుడు ఎంకరేజ్‌మెంట్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ కదా! ఒకటి కేరింగ్, సెకండ్‌ది ఎంకరేజ్‌మెంట్. పిల్లలు చిన్న చిన్న వయసులో ఉన్నప్పుడు ఇది ప్రతి తల్లిదండ్రి గమనించవలసిన విషయం. ఒక ఏదైనా చెస్‌లో జాయిన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళకి తెలీదు పిల్లలకి ఏది సూట్ అవుతుంది అని. సో, వీళ్ళకిష్టం కాబట్టి వాళ్ళు జాయిన్ చేస్తారు. మరి అది చైల్డ్‌కి ఇష్టమా కాదా అనేది తెలుసుకోరు. పోనీ ఒక చైల్డ్ బాగా రాణిస్తున్నాడు. ఇంకొక చైల్డ్ రాణించట్లేదు. ఇది కాపోతే ఇంకొకటి అనేటువంటిది ట్రై చేశారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒక 10 ఇంట్రొడ్యూస్ చేయగలగాలి మనం. అంతేగాని ఒక దాంట్లో వేసాము ఇదే చేసుకుంటూ వెళ్ళిపో అంటే అది తనకి సూట్ అవ్వాలి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్పోర్ట్ ఉంది. తన ఫిజిక్స్ సూట్ అవ్వాలి. తన మైండ్ సెట్ సూట్ అవ్వాలి. తనకది ఇష్టంగా ఉండాలి. అప్పుడే తను అందులో రాణించగలుగుతాడు. సో, మనం ఒక 10 ట్రై చేసినప్పుడు అందులో నుంచి ఆప్షన్స్ ఇవ్వగలగాలి కదా! ఒకటే ఇచ్చి ఇది చెయ్యాలి. ఇందులో ఎక్స్‌పెక్ట్ చేశాను నువ్వు చేయలేదు అని డిస్కరేజ్ చేయడం గాని, మనం డిసప్పాయింట్ అవ్వడం గాని చాలా తప్పు. సో, ఇదొక రీజన్ అవుతుంది. అంటే తన అభిరుచి ఏంటి అంటే, ఒకే కుటుంబం నుంచి వచ్చినట్టు ఇద్దరు పిల్లలైనప్పటికీ అన్నదమ్ముల్లో, అక్క చెల్లెల్లో, అక్క తమ్ముడో ఒకే కుటుంబం. కానీ 2 డిఫరెంట్ పీపుల్ కదా! 2 డిఫరెంట్ మైండ్ సెట్స్. సో, ఒకరికి సూట్ అయింది ఇంకొకరికి సూట్ అవ్వదు.